బీటెక్ అయిపోయాక అందరికి కామన్గా ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటది? ఇప్పుడు ఏం చేయాలి? ఈ కన్ఫ్యూజన్, ఇలాంటి క్వశ్చన్స్ కనుక నీకు వస్తే ఈ వీడియో ఖచ్చితంగా మొదలెడదామా. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బాయ్స్ 1. నేను మీ ముహీద్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, బీటెక్ అయిపోయాక అసలు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది, అలాంటి క్వశ్చన్స్, అలాంటి కన్ఫ్యూజన్స్ మన మైండ్లో ఎందుకు రైజ్ అవుతాయి. సారీ, కొద్దిగా బిజీ ఉండి వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. ఇక నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సారీ ఫర్ ద డిలే. మనం ఫస్ట్ మన పాయింట్ ఎలా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఇది మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. బీటెక్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయే వచ్చేసరికి చివరి దశలో మైండ్లో మనకు రన్ అయ్యే ఫస్ట్ ఏంది, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. మనం అనుకున్నది ఎలా ఉంది, ప్రజెంట్ జరుగుతుంది ఎలా ఉంది. అది ఎలా ఉంటుందంటే, బీటెక్ కంప్లీట్ అయితే జాబ్ ఈజీగా వస్తుంది అని అనుకొని మనం జాయిన్ అవుతాం. బట్ అట్ ద ప్లేస్మెంట్ చివరికి మనం వచ్చేసరికి అది ఎలా ఉంటుంది, రియాలిటీలో ప్లేస్మెంట్స్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మైండ్లో చాలా క్వశ్చన్స్ అనేవి 1 by 1 రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మ్యాటర్ అనమాట మనకి జాబ్ కోసం. నెక్స్ట్ పాయింట్ ఏంది, టూ మెనీ ఆప్షన్స్. మన కళ్ళ ముందు మనం విన్నవి, చూసినవి, ఇలా కొన్ని వల్ల చాలా ఆప్షన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎలా, ఐటీ జాబా, నాన్ ఐటీ జాబా, హయ్యర్ స్టడీసా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేదా, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్దామా, అలా ఆప్షన్స్ ఎక్కువైపోయేసరికి మైండ్లో కన్ఫ్యూజన్ అనేది ఎక్కువైపోతుంది. మనం ఏం చేయాలన్న దానికి క్లారిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ప్రెషర్. ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఉంటుంది. అప్ టు 4-1 సెమిస్టర్ వరకు మనకి ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. లైఫ్ని చాలా చిల్గా, జాలీగా పోతూ ఉంటుంది. వన్స్ నువ్వు 4-2కి వచ్చేసిన తర్వాత నీ కాలేజీలో ప్లేస్మెంట్స్ జరుగుతాయి చూడండి, అప్పుడు ప్రెషర్ అంటే ఏంటో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ ప్రెషర్ 3 ఉంటాయి. ఫస్ట్ ఏంది, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, ఇంకోటి వచ్చి ఫ్రెండ్స్ జాబ్ స్టోరీస్. మనలోనే ఉంటాడు, వాడికి వచ్చేస్తుంది జాబు, మనలోనే ఉంటే వాడికి జాబ్ వచ్చేసింది అంటే మనకు కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా, వీడు మనతో పాటే ఉంటాడు, వీడికి వచ్చేసింది. ఇది సెకండ్. నెక్స్ట్ మెయిన్ ఏంది, సొసైటీ ప్రెషర్. ఇది పట్టించుకోకూడదు, అట్ ద సేమ్ టైం దీన్ని పట్టించుకోవాలి. అంతే కదా, ఒక సొసైటీలో బతుకుతున్నప్పుడు మనం అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ మూడు అనేవి ఈ ప్రెషర్, మెయిన్ ప్రెషర్ ఏంది, ఒకటి పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, రెండోది ఫ్రెండ్స్ జాబ్ స్టోరీస్, థర్డ్ వచ్చేసి సొసైటీ ప్రెషర్. ఈ 3 ప్రెషర్. ఇంకో పాయింట్ ఏంది, సెల్ఫ్ డౌట్. మన మీద మనకే నమ్మకం లేకపోవడం, మన మీద మనకే అనుమానం ఉండడం. అది ఎలా వస్తుంది అంటే, అసలు నేను రైట్ పాత్లో ఉన్నానా లేదా, అసలు మొత్తం నేను ఏదైనా నేర్చుకున్నానా లేదా, మొత్తం అసలు లేట్ అయిపోయిందా, అసలు మొత్తం వేస్ట్ చేసేసానా. ఈ క్వశ్చన్స్ అన్నీ మైండ్లో మనకి రన్ అవుతా రాత్రులు కూడా ఒకసారి కరెక్ట్గా ఆలోచిస్తే నిద్ర కూడా రాదు. వీటన్నిటి ఆలోచించి ఆగిపోదామా? అలా ఉండదు కదా. మనం లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా మనం ఒక స్టేజ్కి అయితే వెళ్తాము. వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నామంటే ఖచ్చితంగా నువ్వు కెరియర్ గురించి ఆలోచిస్తున్నట్టే అర్థం. సో మనం ఏంటంటే డల్ అవ్వకూడదు, ఏదో దాని గురించి ట్రై చేస్తూ ఉండాలి, ఖాళీ ఉండకూడదు. ఈ కన్ఫ్యూజన్ అనేది ఫెయిల్యూర్ కాదండి. కన్ఫ్యూజన్ వల్ల ఫెయిల్ అయిపోయినట్టు కాదు, ఇది ఫెయిల్యూర్ కాదు. బీటెక్ అయిపోయాక కన్ఫ్యూజన్ వస్తుంది అంటే వస్తుంది. దేని గురించి వస్తుంది, ఫ్యూచర్ గురించి మనం సీరియస్గా ఆలోచిస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది. ఆలోచించకపోతే ఏం రాదు కదా. మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి ఇలాంటి కన్ఫ్యూజన్స్, ఈ క్వశ్చన్స్ అనేవి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ప్రాబ్లం. మనం ఆల్రెడీ ఒక పాత్లో వెళ్తున్నాము, కెరియర్ గురించి ఆలోచిస్తున్నామని అర్థం, ఓకేనా. దీని గురించి మనం డల్ అవ్వకూడదు. ఈ ఫేస్లో నువ్వు ఉంటే కామెంట్స్లో చెప్పు. ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అయింది, నీకు కనెక్ట్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్, అందరికీ ఉండేది కాబట్టి చేద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.